హైదరాబాద్ లో సంగీత నాటక అకాడమీ ప్రాంతీయ కేంద్రానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మాదాపూర్లో ఏర్పాటు కానున్న ఈ అకాడమీ దక్షిణ భారత కేంద్రంగా మారబోతోంది. దేశంలోని వివిధ సంస్కృతులు కళలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. వివిధ ప్రాంతాల్లోని సంస్కృతులు ప్రతిబింబించేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలోనే సంగీతం, నాటకాలు వంటి కళలను మరింత ప్రోత్సహించేలా కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సంగీత నాటక అకాడమీ ప్రాంతీయ కేంద్రాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తోంది కేంద్రం. హైదరాబాద్ లో నిర్మించనున్న ఈ సంగీత నాటక అకాడమీ ప్రాంతీయ కేంద్రానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా హాజరయ్యారు. దక్షిణ భారత సాంస్కృతిక కేంద్రంగా ఈ కేంద్రానికి పేరు పెట్టామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ వేదిక ద్వారా సంగీతం, నృత్యం, నాటకం వంటి కళలను మరింతగా ప్రోత్సహిస్తూ వాటిని తర్వాతి తరాలకు అందించే కార్యక్రమాలకు రూపకల్పన జరగనుంది. దీని ద్వారా తెలుగు రాష్ట్రాల సంగీతంతో పాటు జానపదం, గిరిజన కళారూపాలకు, నాటకాలకు మంచి ప్రోత్సాహం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని కళారూపాలను మరింతగా ప్రోత్సహించేందుకు ఈ కేంద్రం ఎంతో కీలకం కానుందన్నారు. ఇక ఘంటసాలకు సరైన గౌరవం కల్పించేలా శత జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని భారతీయ కళామండపం నిర్మాణానికి సైతం శంకుస్థాపన చేశారు.